హలో ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రతి మగవాళ్ళలో ఏదో ఒక టైంలో ఉండే కామనెస్ట్ ప్రాబ్లం అంగస్తంభన. ఈ అంగస్తంభన అంటే ఏంటి, దీంట్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, దీన్ని మనం ఎలా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మొదటిగా అంగస్తంభన అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు కానీ కరెక్ట్ సెక్స్ చేసే లోపట్లనే అంగం గట్టిపడకపోవడం, లేకపోతే గట్టిపడిపోయి కరెక్ట్గా మీరు పర్ఫామ్ చేద్దాం అనుకున్న టైంకి మెత్తబడిపోవడం, ఇది వెరీ 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 కామనెస్ట్ కండిషన్స్. మెన్స్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టైంలో వచ్చే కామనెస్ట్ కండిషన్. సో దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. మొదటిగా అసలు ఇది ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే 1-2 టైమ్స్ అవ్వడం ఇది నార్మల్. ఎందుకంటే అది స్ట్రెస్ వల్లనో యాంగ్జైటీ వల్లనో ఇవి ఇట్లాంటివి కామన్గా జరుగుతుంటాయి. కానీ మోర్ దెన్ 2 or 3 టైమ్స్ ఇలానే అవుతుంది. నార్మల్గా హస్తప్రయోగం చేసుకుంటే అంగం గట్టిపడుతుంది, కానీ సెక్స్గా రియల్గా ప్రయత్నం చేసినప్పుడు అది అవ్వకపోతే డెఫినెట్లీ మనం అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి సమస్య అనేది. మొదటిగా ఇది మోర్ దెన్ 2 to 3 టైమ్స్ అయితే డెఫినెట్లీ మనం దీన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం చేసేది ఏంటి అంటే, ఒక ఆండ్రాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు అసలు మీకు ఇది సైకలాజికల్ ఈడియా లేకపోతే వాస్కులర్ ఇన్సఫిషియన్సీయా. ఎప్పుడైనా మనకి అంగం గట్టిపడాలంటే అంగం లోపలికి బ్లడ్ ఫ్లో అనేది చాలా నార్మల్గా రావాలి. ఇవి చూడడానికి రెండు ఒకేలా ఉన్నా జస్ట్ కలర్ డిఫరెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ షేప్ సైజ్ అన్నీ ఉంది. కానీ ఇది సాఫ్ట్గా ఉంది, ఇది హార్డ్గా ఉంది. దీని అర్థం ఏంటంటే, అంగం లోపలికి ఇనఫ్ బ్లడ్ ఫ్లో వస్తున్నప్పుడు అంగం ఇలా గట్టిగా ఉంటుంది, బ్లడ్ ఫ్లో రానప్పుడు అంగం ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఉన్న అంగం యోనిలోకి ప్రవేశించడం చాలా కష్టంగా ఉంటుంది. అదే హార్డ్గా ఉన్న పీనిస్ ఈజీగా పెనిట్రేట్ చేయగలుగుతుంది లోపలికి. సో మనకి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవాలంటే మనం ఒక పీనైల్ డాప్లర్ టెస్ట్ చేస్తాం. ఈ పీనైల్ డాప్లర్ టెస్ట్ ఎందుకు అంటే, మనకి ఫ్లో ఎంతగా ఉంది, దీన్ని పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అంటాం. అంటే అంగం లోపట్ల బ్లడ్ ఫ్లో ఎంత స్పీడ్గా లోపలికి వస్తుంది అండ్ కంప్లీట్ సెక్స్ యాక్ట్ అయ్యే వారికి అంగం లోపల బ్లడ్ ఫ్లో అలానే ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బ్లడ్ రావడం ఒక స్టేజ్, బ్లడ్ అలానే కన్సిస్టెంట్గా సెక్స్ యాక్ట్ అయిపోయే వారికి అలా ఉండిపోవడం ఇది సెకండ్ స్టెప్. ఈ 2 స్టెప్స్ మనకి పీనల్ డాప్లర్లో ఇవి 2 స్టెప్స్ నార్మల్ ఉన్నాయా లేవో మనకు క్లారిటీ వస్తుంది. కామనెస్ట్గా ఈ ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ రావడానికి కామనెస్ట్ మనం చూసిన సిమ్టమ్స్లో ఒకటి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనకి ఐస్లో కానీ మనకి డిఫరెంట్ ఆర్గన్స్ కిడ్నీస్ పైన కానీ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో అంగం లోపట్ల కూడా అలాంటి సేమ్ ఎఫెక్ట్సే ఉంటాయి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది వెరీ 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 కామనెస్ట్ ప్రాబ్లం అంగస్తంభన అనేది. రెండో కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉండడం కానీ. థర్డ్ కామనెస్ట్ కొలెస్ట్రాల్. మన బాడీలో డిస్లిపిడీమియా అంటాము. డిస్లిపిడీమియా అంటే ఏంటంటే, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్గా లేనప్పుడు వెజల్ లోపట్ల మనకి అది ఫ్లో తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఒకవేళ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెరీ వెరీ కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో 100% ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మేము స్మోకింగ్ చేస్తున్నా కానీ మనకి ఎరెక్షన్ నార్మలే ఉందని చాలామంది అనుకుంటుంటారు. కానీ రియల్గా దీనిపైన చాలా స్టడీస్ ఉన్నాయి. స్మోకింగ్ చేసే వాళ్ళలో మీ సెక్షువల్ లైఫ్ డెఫినెట్లీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎండ్ వెజల్స్లో డ్యామేజ్ కామన్గా ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మీరు స్మోకింగ్ తక్కువ చేసుకోండి, లేకపోతే కంప్లీట్గా ఆపేస్తే మీకు సెక్షువల్ లైఫ్ బాగా ఉంటుంది. ఆర్ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అలానే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా మీరు ఆల్కహాల్ కన్జంప్షన్ తక్కువ చేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి బ్రెయిన్ లోపట్ల అంగస్తంభన ఎఫెక్ట్ డెఫినెట్లీ చూపిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తక్కువ తీసుకొని మెయింటైన్ చేస్తే మీ సెక్షువల్ లైఫ్ మళ్ళీ నార్మలైజ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో కామనెస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. ఎప్పుడైనా సెక్స్ గురించి చాలా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, లేకపోతే స్ట్రెస్ భయపడే వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్యలు కామన్గా చూస్తుంటాం. కానీ ఇవన్నిటికీ ఆన్సర్ అయితే 100%గా ఉంటుంది. ఎటువంటి అంగస్తంభన సమస్యకైనా ట్రీట్మెంట్ ఈజ్ సింపుల్, ట్రీట్మెంట్ ఈజ్ 100% క్లియర్ అవుతుంది. ఎందుకంటే అన్నీ ఫెయిల్ అయినప్పుడు కూడా వీళ్ళకి పీనల్ ఇంప్లాంట్ లాంటి సర్జరీ చేసి
అబ్సల్యూట్లీ ఎటువంటి అంగస్తంభన సమస్య అయినా మనం కరెక్ట్ చేయొచ్చు. సో ఎవరు కూడా అంగస్తంభన ఉన్న వాళ్ళు భయపడొద్దు. ఇదేదో ఎవరిలో కామనెస్ట్ నాకు ఒక్కడికే వచ్చింది ప్రాబ్లమ్ అనేది మాత్రం కాదు. ప్రతి ఒక్క మగవాళ్ళలో ఏదో ఒక టైంలో వచ్చే కామనెస్ట్ ప్రాబ్లమే కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి డౌట్స్ ఉన్నా వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.